ప్రాణం తీసే విష సర్పం ప్రాణం పోస్తుందా? అసలు పాము విషానికి ఎయిడ్స్ చికిత్సకి సంబంధం ఏమిటి? ఈనాడు అలోపతి డాక్టర్లు చేయలేని పరిశోధన హోమియో డాక్టర్లు చేశారా? ఓవైపు ప్రశ్నలు, మరోవైపు ఆశలు. ఇప్పుడిప్పుడే అందరూ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ కు హైదరాబాదులోనే ఔషధం. భయంకర సర్పాల విషంతోనే హోమియో ఔషధం. ప్రయోగంలో విజయవంతమైన తెలుగు వైద్యులు. ఎయిడ్స్ కి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గమన్న 25 ఏళ్ల నినాదం పనిచేయదేమో. ఎందుకంటే ఎయిడ్స్ కి మందు దొరికింది. ఈ ప్రాణాంతక వ్యాధిని మేం నయం చేస్తామంటున్నారు హైదరాబాద్కు చెందిన హోమియోపతి డాక్టర్లు. అందుకే రామంతపూర్లోని ప్రభుత్వ హోమియో ఆసుపత్రికి హెచ్ఐవి ఎయిడ్స్ రోగులు క్యూ కడుతున్నారు. ఈ మందుతోటి వెయిట్ కూడా పెరిగిన, ఆకలి మంచిగా ఉన్నది, నిద్ర మంచిగా ఉన్నది, మంచిగానే మాకైతే ఓకే అనిపిస్తుంది. 6 నెలలే. అంతకుముందు కొంచెం కొద్దిగా హార్డ్ వర్క్ చేసినా ఆలిష్ట, కాలు నొప్పులు, లైట్గా జ్వరం. ఇది వాడినాక పానం హుషారు ఉంటుంది, పని కూడా చేసుకుంటే వెయిట్ కూడా పెరిగిన, 5 కిలోల వెయిట్ కూడా పెరిగిన. ప్రాణం మీద ఆశ వదులుకున్నవారు, సమాజంలో ఆదరణ కోల్పోయిన వారు ఈ ఆసుపత్రికి చాలా మంది వస్తున్నారు. తమకున్న వ్యాధి గురించి చెప్పుకోలేక, చికిత్స తీసుకునే స్తోమత లేక అనుక్షణం నరకం అనుభవిస్తున్నవారు రామంతపూర్ ఆసుపత్రికి వస్తున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ రోగులకు ఇక్కడ ప్రతి సోమవారం, గురువారం హోమియో మందులు అందిస్తున్నారు. భయాలు, బాధలు పక్కన పెట్టేసి ఈ మందు తీసుకోండి అని వైద్యులు కూడా ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న ఈ ఇంప్రూవ్మెంట్స్, ఇంతమంది చాలామంది వేల కొద్ది మందిలో ఇంప్రూవ్మెంట్ చూసిన తర్వాత మాకెంతగా ఆశగా ఉందంటే ఈ వేల కొద్ది మంది కూడా ఇంప్రూవ్ అవ్వాలి, వైరల్ లోడ్ బిలో డిటెక్షన్ లిమిట్ అవ్వాలి, CD4 కౌంట్ మోర్ దెన్ 600 అవ్వాలి. అవుతుంది ఖచ్చితంగా. తర్వాత వీళ్ళకు నెగిటివ్ వస్తుందని నాకు చాలా ఆశగా ఉంది. తప్పకుండా నాకు కోరికగా ఉంది, అవుతుంది కూడా. మీరు ఏ మందు వాడుతున్నా మాకు అభ్యంతరం లేదు. మా మందు వాడండి. మా మందు వాడితే మీకు వైరల్ లోడు 0 అయ్యే ఛాన్స్ ఉంది, CD4 అబవ్ 500 అయ్యే ఛాన్స్ ఉంది, నెగిటివ్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని నా ఆశ. ప్రాణాంతక వ్యాధితో క్షణక్షణం నరకం అనుభవిస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే 98% మందికి ఈ వ్యాధి నయమైంది. అల్లోపతిలో బడాబడా డాక్టర్లు చేయలేని పని ప్రభుత్వ హోమియో వైద్యులు చేస్తున్నారు. చెలో రామంతపూర్. హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్. ఈ భయంకరమైన వ్యాధికి మందు లభిస్తోంది ఇప్పుడు. అయితే ఇందుకోసం కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రాణం తీసే పాము విషంతోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రాణదానం చేస్తున్నారు. ఇక ఏమాత్రం డౌట్స్ అక్కర్లేదు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నవారు బి పాజిటివ్గా ఉండొచ్చు అంటున్నారు హైదరాబాద్ హోమియోపతి డాక్టర్లు. హెచ్ఐవి ఎయిడ్స్ రోగులకు ప్రాణం పోస్తున్న పాము విషం. అల్లోపతికి అసాధ్యమైతే హోమియోపతికి సుసాధ్యమైంది. హెచ్ఐవి వైరస్ పై హైదరాబాద్ వైద్యుల విజయం. హైదరాబాద్లోని రామంతపూర్లో ఉన్న ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో సుమారు 2 ఏళ్లుగా ఎయిడ్స్కు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటిదాకా ఇక్కడ 13,209 మంది ఎయిడ్స్, హెచ్ఐవి పేషెంట్లు వచ్చినట్లుగా డాక్టర్లు చెబుతున్నమాట. వీరిలో 31 నుంచి 40 ఏళ్ల వయసున్న వాళ్లే ఎక్కువగా వస్తున్నారు. ఒక్కో కేసులో సత్ఫలితాలు కనిపిస్తుంటే మరింత మంది వస్తున్నారు. ఎయిడ్స్ ఓడించే ఈ మందు పేరు క్రోటోలస్ హరిడస్. దీన్ని పాము విషం నుంచి తయారు చేశారు. అది కూడా బ్రెజిల్కు చెందిన అత్యంత విషపూరిత సర్పం రాటిల్ స్నేక్ నుంచి తీస్తారు. పాముల విషంతో ఔషధాలను తయారు చేయటం పాత విషయమే. అయితే ఎయిడ్స్ చికిత్స నివారణ కోసం కూడా పాము విషాన్ని వాడొచ్చని ప్రపంచానికి తెలియదు. వాస్తవానికి ఎబోలా వైరస్ కి చికిత్స గురించి పరిశోధనలు చేస్తున్నప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ కూడా ఇదే మందును వాడొచ్చనే ఆలోచన మన హైదరాబాదీ డాక్టర్లకు వచ్చింది. ఎందుకంటే హెచ్ఐవి వైరస్ తో పాటు ఎబోలా వైరస్ కి దగ్గరి పోలికలు ఉండటంతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు దీన్నిచ్చి పరీక్షించారు. ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి.
ఆ పాము స్నేక్ మా దగ్గర 200 ఏండ్ల క్రితం నుండి ఈ మందు మాకు వేరే వేరే లక్షణాలకు వాడుతుంటాం మేము. హోమియోపతిలో కొత్త కాదు ఇది, ఈ మందు ఉంది. ఇందులో ఒక కొత్త కోణాన్ని మేము దాన్ని చూపించగలిగాము, అది మా అదృష్టం. అందులో ఏంటంటే ఇది హెచ్ఐవికి బాగా పనిచేస్తుంది, ఇబోలా ఇన్ఫెక్షన్కి బాగా పనిచేస్తుందని బుక్ చెప్పినప్పుడు మేము దాన్ని ఇబోలా వైరస్ లేదు కాబట్టి హెచ్ఐవి మీద పనిచేయడంతో ఆ పరిశోధనలో తేలింది కాబట్టి హెచ్ఐవికి బాగా పనిచేస్తుందని తేలింది. అట్లా దాన్ని చూపించాం, హెపటైటిస్ బి కానీ హెచ్ఐవి కానీ. వాస్తవానికి 200 సంవత్సరాల నుంచి క్రోటెలస్ హరిడిస్ అనే హోమియో మందును డాక్టర్లు వాడుతున్నారు. కానీ ఎయిడ్స్ కూడా ఈ మందు పనిచేస్తుందని 2 ఏళ్ల కిందటే తెలిసింది. రామంతపూర్ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని, మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లుగా తెలంగాణ ఆయుష్ డైరెక్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి చెబుతున్నారు. మాకు కూడా క్లినికల్ రిపోర్ట్స్ మేము చెక్ చేసినప్పుడు ఈ వైరల్ లోడ్ తగ్గడము, CD4 కౌంట్ పెరగడము, పేషెంట్స్లో వెల్బీయింగ్ రావడము, ఈ జ్వరాలు రిపీటెడ్గా జ్వరాలు వస్తున్నప్పుడు, తర్వాత అట్లాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్, అట్లాంటి దగ్గు, ఆయాసము ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో ఆ సిమ్టమాటిక్గా చేంజ్ రావడం, వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ రావడం, ఆకలి పెరగడము, బరువు పెరగడము జరిగింది. మంచి పరిణామాలుగా కనిపిస్తున్నాయి. ఎయిడ్స్కి చికిత్స అందించేందుకు హోమియోపతి డాక్టర్లు 2 రిపోర్ట్లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అందులో ఒకటి CD4 వైరల్ లోడ్. ఈ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ల ఆధారంగా తాము రోగులకు చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారు. అయితే చాలా మంది రోగులకు ఈ రిపోర్ట్లు తెచ్చే స్తోమత కూడా లేదన్నది వైద్యులు చెబుతున్న మాట. మా దగ్గర ఇప్పుడు ఈ రోజు వరకు 13,500 పేషెంట్లు పైన మా దగ్గర రిజిస్టర్ అయ్యారు, మా ఇక్కడి JSPS స్పెషాలిటీ క్లినిక్లో. ఈ 13,500 మంది పేషెంట్స్ లోపల 3,800 మంది మాత్రమే 2 లేక ఎక్కువ రిపోర్ట్లు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఇంతమందిలో 13,000 మందికి ఇంత మార్పు ఉందని చెప్పలేము. అంటే 3,800 మందిలో 3,435 మందికి వైరల్ లోడ్ 0 వచ్చింది. అంటే లక్షలు ఉండొచ్చు, అంతకుముందు 0 వచ్చింది, బిలో డిటెక్షన్ లిమిట్ అంటాం మేము, అది వచ్చేసింది. CD4 మాత్రం 90% పేషెంట్స్లో అబవ్ 500 రిపోర్ట్ అయింది. ఎన్నో ఏళ్లుగా ఎయిడ్స్ వ్యాధికి మందు కోసం రోగులు ఎదురు చూస్తున్నారు. అందరిలాగా తాము కూడా చీకటి గదుల్లో నుంచి నలుగురు మధ్యకు రావాలన్నది వ్యాధిగ్రస్తుల కల. ఇలాంటి వారి కోసం ఆశాజ్యోతిలా నిలుస్తోంది ఈ ఆసుపత్రి. అయితే పాము విషంతో తయారు చేసిన క్రోటెలస్ హరిడిస్ అనే మందును ఇతర హోమియో ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంచడం ప్రభుత్వ బాధ్యత. అలాగే ఆసుపత్రుల్లో డయాగ్నోసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తే CD4 వైరల్ లోడ్ రిపోర్టుల భారం బాధితులపై తగ్గుతుంది. మొత్తం మీద రామంతాపూర్లోని హోమియో ఆసుపత్రి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.